హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు మన అమ్మమ్మలు నానమ్మల నాటి స్నాక్ చూపించబోతున్నాను. కీరా దోసకాయ చక్రాలు, అవేనండి కట్లెట్స్. ఇవి హెల్తీ ఫుడ్ అండ్ ఈజీ డైజెస్ట్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్, షేర్, కామెంట్ చేసి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుంటారని కోరుతున్నాం. ఒక కీరా దోసకాయ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పొడిగుడ్డతో తుడిచి ఈ విధంగా మందపాటి చక్రాలుగా కట్ చేసి వాటిని ఒక ప్యాన్లో వేసి అందులో వాటర్ మరియు సాల్ట్ వేసి స్టవ్ పై హాఫ్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత వాటిని ఒక బౌల్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చక్రాలకు కోట్ చేసుకోవడానికి ఉల్లి తరుగు, శనగ పలుకులు, నువ్వులు, కొబ్బరి ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, నానబెట్టిన బియ్యం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వాటర్ మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని ఒక బౌల్లో తీసుకొని తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పై నూనె వేసి ముందుగా ఉడకపెట్టి చల్లార్చిన దోసకాయ ముక్కలకు రెండు వైపులా పేస్ట్ని కోట్ చేసుకొని ప్యాన్లో వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. బాగా కాలిన తర్వాత వాటిని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారుగా, మధ్యన ఉడికించిన కీరా చక్రంతో కమ్మని కట్లెట్స్ రెడీ. ఇవి టీ టైమ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ.